12వ పాఠాన్ని మనం మొదలు పెడుతున్నాం. ఇంతకు పూర్వం మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఒక్క మాట అటా జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత కొత్త పాఠం మొదలు పెడదాం. అహం రామ త్వం రామ మొదలవునది ప్రథమా విభక్తి వాక్యాలు. రామ నమస్తే అవి కుశలంతే అనేది సంబోధన ప్రథమా విభక్తి వాక్యాలు. అహం రామం ప్రతిగత త్వం రామం ప్రతిగత మొదలవునది ద్వితీయా విభక్తి వాక్యాలు. అహం రామేణ సహగత త్వం రామేణ సహగత మొదలవునది తృతీయా విభక్తి వాక్యాలు. అహం రామాయ ఆగత త్వం రామాయ ఆగత మొదలవునది చతుర్థీ విభక్తి వాక్యాలు. అహం రామస్య వయస్య త్వం రామస్య వయస్య మొదలవునది షష్ఠీ విభక్తి వాక్యాలు. అహం రామే అహం సంస్కృత పాఠే ఆసక్తః త్వం సంస్కృత పాఠే ఆసక్తః మొదలవునది సప్తమీ విభక్తి వాక్యాలు. పుంలింగాలలో అకారాంత పుంలింగాలకు మాత్రమే, స్త్రీలింగాలకు మళ్ళీ వేరుగా ఉంటాయి. ఉన్నాయి మీకు తెలుసు కదా, అదే తర్వాత జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం పంచమీ విభక్తిని గురించి మాట్లాడుతున్నాం. చిట్ట చివరి విభక్తి, అన్ని విభక్తులు అయిపోయినాయి కానీ మనకు పంచమీ విభక్తి మిగిలింది. ఆ పంచమీ విభక్తి యొక్క ప్రత్యయాలు ఏమిటి, ఎట్లా చెప్పాలి అనే సంగతి ఇప్పుడు మనం నేర్చుకుందాం. రామ అంటే ఆర్త్ అనేది చేస్తారు. దాని చివర రామాత్ అంటే రాముని వలన, రాముని కంటే, రాముని నుండి అని అర్థాలు వస్తాయి. వలనం, కంటే, కంటి, నుండి ఇవన్నీ కూడా పంచమీ విభక్తి తెలుగు ప్రత్యయాలు. ఈ తెలుగు ప్రత్యయాలు అన్నిటికీ కలిపి ఒక్కడే పైన కైవారం పెట్టి దానికి ఏం చెప్తున్నాం, ఆర్త్ అనే చెప్తున్నాం. చూడండి ఎంత తేలికో. తెలుగులో ఎందుకు వచ్చాయని ప్రత్యయాలు చెప్పడానికి బదులుగా సంస్కృతంలో ఆర్త్ అని ఉపయోగిస్తున్నాం. రామాత్ అంటే రాముని వలన, రాముని కంటే, రాముని నుండి, రాముని పట్టి అని ఇన్ని అర్థాలు వస్తాయన్నమాట. ఇప్పుడు సూచనలు చూడండి. రామ మొదలైన వాని చివర ఆర్త్ అని దాన్ని చేర్చినతో అవి పంచమీ విభక్తి అంత పదములను. పంచమీ విభక్తి ప్రత్యయాలు చివర ఉండేటువంటి పదాలు ఉంటాయి. పంచమీ విభక్తి అంత పదములు. రామాత్ అంటే రాముని వలన, రాముని కంటే. ఇంకా అప్పుడే వాక్యం పూర్తి కాలేదుగా. ఉత్తమ కొన్ని పదాలు చెప్తున్నాను ఇక్కడ. ఉత్తమ అంటే ఉత్తముడు, మంచివాడు. ఉత్తమ, ఉత్తముడు, ఉత్తముడను, ఉత్తముడు అని మూడు అర్థాలు వస్తాయి. చూడండి తేలిక 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 తెలుగు కంటే సంస్కృతం తేలిక. ఉత్తమ అంటే ఉత్తముడు, ఉత్తముడను, ఉత్తముడవు మూడు అర్థాలు వస్తున్నాయి. అలాగే శ్రేష్ఠ, శ్రేష్ఠుడు అంటే మంచివాడు అన్నమాట. శ్రేష్ఠ అంటే కూడా శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడను, శ్రేష్ఠుడవు. పై పదములతో క్రింది విధముగా వాక్యములను చేయవచ్చును. రామాత్ కృష్ణ ఉత్తమ, రాముని కంటే కృష్ణుడు ఉత్తముడు, మంచివాడు అన్నమాట. రామాత్ కృష్ణ ఉత్తమ అంటే అర్థం ఏమిటి, రాముని కంటే కృష్ణుడు ఉత్తముడు. అలాగే శ్రేష్ఠ ఉపయోగించదు. రామాత్ కృష్ణ శ్రేష్ఠ. అలాగే హ్రస్వ ఉపయోగించచ్చు, ఉన్నత ఉపయోగించచ్చు. ఉన్నత అంటే ఎత్తైనవాడు. రామాత్ కృష్ణ ఉన్నత ఎత్తైనవాడు. అలాగే రామాత్ కృష్ణ హ్రస్వ పొట్టివాడు. రాముని కంటే కృష్ణుడు పొట్టివాడు. లంబ పొడవైనవాడు. రామాత్ కృష్ణ లంబ పొడవైనవాడు. నిపుణ, రామాత్ కృష్ణ నిపుణ మంచి నేర్పు గలవాడు. ఏ పనైనా సరే రాముని కంటే కృష్ణుడు చాలా నేర్పుగా చేస్తాడని అర్థం. నిపుణ అంటే నేర్పరి, నేర్పరిని, నేర్పరిని కూడా మూడు అర్థాలు వస్తాయి. చతుర అన్న, కుశల అన్న కూడా నేర్పు కలవాడు అనే అర్థమే వస్తుందన్నమాట. జ్యేష్ఠ అంటే పెద్దవాడు. రామాత్ కృష్ణ జ్యేష్ఠ అంటే పెద్దవాడు అని అర్థం వస్తుందన్నమాట. అలాగే అవలహ అంటే చిన్నవాడు. రామాత్ కృష్ణ అవలహ అంటే చిన్నవాడు అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ ప్రత్యయాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. కొంచెం జ్ఞాపకం చేస్తే బోర్డు మీద చూపిస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఏమిటి, ఏం చేరుతుంది, ఆర్త్ అనేటువంటిది చేరుతుంది అన్నమాట.
ఇది పంచమిలో. రామాత్ ఇక్కడ ఎలా కలుస్తుంది? ఇది రామాత్. ఆ తర్వాత మనం ఏది కలుపుకుంటే అది ఎలా కలుపుకోవచ్చు అన్నమాట. ఉత్తమ, హ్రస్వ, లంబ, నిపుణ, చతుర అని ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటూ పోవచ్చు అన్నమాట. అహం ఇప్పుడు వీటిని మళ్ళీ సర్వనామ పదాలను అన్నింటినీ కలిపి వాక్యాలు ఏమి చేసుకోవాలి కదా. అహం రామాత్ ఉన్నత. చెప్పండి ఇప్పుడు. మీరు పంచమీ విభక్తిలో కూడా 7 సర్వనామాలను కలుపుకుని 7 వాక్యాలని చక్కగా చెప్పారు. 2 రామ అంటే రాముడు తెలుసు కదా అందరికీ. రామ అంటే రాముడు, కృష్ణ అంటే గోపాల అంటే గోపాల. రామం ప్రతి అంటే రాముని గురించి ద్వితీయ. రామం ప్రతి, రామం ప్రతి అంటే రాముని గురించి ద్వితీయ. అలాగే ఇప్పుడు 2 మనకు కావాలి. ప్రథమ, ద్వితీయ జ్ఞాపకం చేసుకుని మొత్తం శబ్దాలందరినీ 3 వాక్యాల్లో మనం సంపాదిస్తున్నాం, తెలిసేటట్టు చేసుకుంటున్నాం. దానికి ప్రథమ ద్వితీయులు కలిపి ఒక వాక్యం. 3 వాక్యాలను ఒక వాక్యం ఎలా చెప్తున్నా? ప్రథమ ద్వితీయ కలిపి ఒక వాక్యం చెప్తున్నాం. దానికి మరి ప్రశ్న ఉండాలి, సమాధానం ఉండాలి. మనం మాట్లాడడం నేర్చుకుంటున్నాం కదా, ప్రశ్నించాలి, సమాధానం చెప్పాలి. అందుకని ప్రశ్నించడానికి కహ కం ప్రతి గత అని ప్రశ్న. ఎవడు ఎవరిని కూర్చి వెళ్ళినాడు? ఏమన్నా మనం? కహ కం ప్రతి గత. కహ అనే ఎవడు, కం ప్రతి అంటే ఎవరిని కూర్చి, గత అంటే వెళ్ళినాడు. ఇది ప్రశ్న. రామ రాముడు, రాముని ప్రతి అంటే ద్వితీయ. కహ అంటే ఎవడు, కం ప్రతి అంటే ఎవరిని కూర్చి, గత అంటే వెళ్ళినాడు. వెళ్ళినాడు వెళ్ళినాడు వెళ్ళావు 3 అర్థాలు వస్తాయి కానీ ఇక్కడ వెళ్ళినాడు అర్థం వస్తుంది అనుకోండి. ఆగత, గత అని దానికి మొదట్లో ఆ పెడితే ఆగత. గత అంటే వెళ్ళినాడు, ఆగత అంటే వచ్చినాడు. ఆగత ఒకటి. అలాగే ప్రస్థిత కూడా ఉపయోగించే వరకు వచ్చింది మనం. ప్రస్థిత అంటే బయలుదేరినాడు, బయలుదేరినాను, బయలుదేరినావు. పై పదములతో ప్రశ్నార్థక వాక్యములను చేయవచ్చును. పై పదాలను బాగా ఆధారంగా తీసుకుని ప్రశ్నార్థక వాక్యాలు చేయొచ్చు, అంటే ప్రశ్నలుగా తయారు చేయొచ్చు. ఏమిటి ప్రశ్న ఇది? కహ కం ప్రతి ప్రస్థిత. కహ అంటే ఎవడు, కం ప్రతి ఎవరిని గురించి, ప్రస్థిత అంటే బయలుదేరినాడు. కహ కం ప్రతి ప్రస్థిత అనండి. ఎవడు ఎవరిని గూర్చి బయలుదేరినాడు అని దీని అర్థం. రామ కృష్ణం ప్రతి ప్రస్థిత. రామ కృష్ణం ప్రతి ప్రస్థిత. రాముడు కృష్ణుని గురించి బయలుదేరినాడు. అప్పుడే చూడండి, ఒక వాక్యం అయిపోయి 3 వాక్యాలు మొత్తం శబ్దం అంతా చెప్పాను. దాంట్లో ఒక వాక్యమని ప్రథమ ద్వితీయుడు చెప్పి ఒక వాక్యం. ప్రశ్న ఏమిటి? కహ కం ప్రతి ప్రస్థిత. ఎవడు ఎవరిని గురించి బయలుదేరినాడు. దానికి సమాధానం రామ కృష్ణం ప్రతి ప్రస్థిత. అయిపోయింది. ప్రశ్న అయిపోయింది, సమాధానం అయిపోయింది. ప్రశ్నలోనూ ప్రథమ ద్వితీయులు ఉన్నాయి, తర్వాత సమాధానంలో కూడా ప్రథమ ద్వితీయులు ఉన్నాయి. రామ కృష్ణం ప్రతి ప్రస్థిత. ప్రస్థిత అంటే బయలుదేరినాడు అని అర్థం. అలాగే గత, కహ కం ప్రతి గత. రామ కృష్ణం ప్రతి గత కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆగత, కహ కం ప్రతి ఆగత. రామ కృష్ణం ప్రతి ఆగత అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత తృతీయ చతుర్థుడు కలిపి ఒక వాక్యం. ఇప్పుడు 3 వాక్యాలలో మొత్తం శబ్దం చెప్తా ఉన్నాగా. ఇప్పుడు ప్రథమ ద్వితీయుడు కలిపి ఒక ప్రశ్న, సమాధానం అయిపోయింది. ఇప్పుడు తృతీయ చతుర్థుడు కలిపి ఒక ప్రశ్న, దానికి సమాధానం వస్తున్నాయి. రామేణ అంటే మనకు తెలుసు కదా, రాముని చేత. రామేణ అంటే ఏమిటి అర్థం? రాముని చేత. రామేణ అంటే రాముని చేత. కేన అంటే ఎవరి చేత. ప్రశ్నకి కూడా కేన. కేనా దీనికి వస్తే దానికి వస్తే కదా, కేన ఎవరి చేత. కృష్ణాయ అంటే కృష్ణుని కొరకు. కస్మై అని వస్తుంది.
కస్మై ఎవరి కొరకు, కస్మై ఎవరి కొరకు, కస్మై కిం దత్తం. కిం అంటే ఏమిటి, దత్తం అంటే ఇయ్యబడినది. కేన కస్మై కిం దత్తం. ఇది ప్రశ్న. ప్రశ్నలో ఏమవుతుంది, కేన ఏనా వచ్చింది కదా, కేన కస్మై చతుర్థి ఎవరి కొరకు, కిం దత్తం ఏమి. రెండో వాక్యం వస్తుంది మీకు. మొత్తం శబ్దాన్ని 3 వాక్యాల్లో చెప్తా ఉన్నా. దానికి మొట్టమొదటి వాక్యము ప్రథమ ద్వితీయులు కలిపి చెప్పాము. ఇప్పుడేమో తృతీయ చతుర్థులు కలిపి చెప్తున్నాం. కేన తృతీయ కస్మై చతుర్థి. కేన కస్మై కిం దత్తం ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇవ్వబడినది చెప్తే పై పదముల సహాయంతో ఈ కింది ప్రశ్నోత్తరములు కూర్చోవచ్చును. కేన కస్మై కిం దత్తం ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇవ్వబడినది. గోపాలేన కృష్ణాయ ధనం దత్తం. గోపాలేన కృష్ణాయ ధనం దత్తం. గోపాలుని చేత కృష్ణుని కొరకు ధనము ఇవ్వబడినది. తృతీయ చతుర్థులు వాక్యం అయిపోయింది. నా శబ్దం పూర్తి చేశాను. రెండో వాక్యాన్ని తృతీయ చతుర్థులతో పాటు చెప్పేస్తున్నాను అన్నమాట. కేన కస్మై కిం దత్తం అనండి. గోపాలేన కృష్ణాయ ధనం దత్తం. పై సూచనల ఆధారమున ఖాళీలను పూర్తి చేయుడు. ఇప్పటికి మీకు కొంత ఆదర్శ వాక్యాలు ఇక్కడ ఇచ్చాను కనుక ఇంకా ఈ పేపర్ అంతటినీ కూడా మీరు పూర్తి చేయొచ్చు. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇవి ఉపయోగించచ్చు మీరు. ఉత్తమ, శ్రేష్ఠ, ఉన్నత, హ్రస్వ, ప్రాంశు అంటే లంబ ఉపయోగించండి. ప్రాంశు కొట్టేయండి. ఎందుకంటే ప్రాంశం ఉకారాంశం ఇక్కడ చెప్పకూడదు. ఉత్తమ, శ్రేష్ఠ, ఉన్నత, హ్రస్వ, లంబ. లంబ కూడా రాసుకోండి. ప్రాంశు లేదు. తర్వాత రాముని కంటే ఎవడు తృతీయ చతుర్థులు కలిపినటువంటి ప్రశ్న సమాధానాలు వస్తున్నాయి. రాముని కంటే ఎవడు ఉత్తముడు. రామాత్ కహ ఉత్తమ. రాముని కంటే గోపాలుడు ఉత్తముడు. రామాత్ గోపాల ఉత్తమ. భీముని కంటే ఎవడు ఉన్నతుడు. భీముని కంటే శంకరుడు ఉన్నతుడు. భీమాత్ శంకర ఉన్నత. మదనుని కంటే ఎవడు శ్రేష్ఠుడు. మదనుని కంటే అజయుడు శ్రేష్ఠుడు. ఇలాగే ఈ కింద వాక్యాలు కూడా చక్కగా స్పష్టంగా మీకు తెలుస్తాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రథమ ద్వితీయులు కలిపిన వాక్యాలు చెప్తున్నాం. ఎవడు ఎవరిని గురించి వెళ్ళినాడు. మొదటి వాక్యం అన్నమాట. మొదటి వాక్యం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. రాముడు గోవిందుని గురించి వెళ్ళినాడు. ఎవడు ఎవరిని గురించి వచ్చినాడు. శివుడు మదన్ని గురించి వచ్చినాడు. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ చివరి వరుసలో ఓ విచిత్రమైనటువంటి కథ, ఓ చిన్న కథ చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇట్లాగే భాష నేర్చుకోవడం కాదు. ఇంట్లో చక్కగా కథలు నేర్చుకోవాలి, కథలు మాట్లాడాలి, కథలు రాయాలి, ఇవన్నీ కావాలి కదా. మరి ఇక్కడ చూడండి. ఒక గ్రామం నుండి అని ఏమంటే ఏమంటారు. ఏకస్మాత్ గ్రామాత్. ఏకస్మాత్ గ్రామాత్ అంటే ఒక గ్రామం నుండి వైవాహిక బృందము ఒకటి. వైవాహిక బృందం ఏకం. వైవాహిక బృందం అంటే పెళ్లివారు అన్నమాట. వైవాహిక బృందం అంటే సమూహం, వైవాహికం అంటే పెళ్లికి సంబంధించినటువంటి ఒక బృందం, గ్రూప్. ఒకటి అంటే ఏకం, నపుంసకలింగం. గ్రామాంతరమును కూర్చి ధర్మాంతరం ప్రతి బయలుదేరినది. ప్రస్థితం. ప్రస్థిత అనకూడదు, ప్రస్థితం అనాలి. ఎందుకంటే బృందం కదా, బృందం నపుంసకలింగం కనుక దాని విశేషణం లాంటిది కనుక ప్రస్థితం అనాలి. ఇప్పుడు చూడండి. ఏకస్మాత్ గ్రామాత్ వైవాహిక బృందం ఏకం గ్రామాంతరం ప్రతి ప్రస్థితం. గ్రామాంతరం అంటే పురువురు అన్నమాట. మరి ఒక ఊరిని గురించి ఒక పెళ్లి చేసుకోవడానికి వాడు మొత్తం అంతా వెళ్తున్నారన్నమాట. ప్రస్థిత బయలుదేరింది ఆ బృందం. బృందం అంటే సమూహం అన్నమాట. ఆ బృందముతో సహా కూడా చెప్పచ్చు. తేన బృందేన సహా వరుణి యొక్క
మిత్రవర్గము కూడా మిత్రవర్గ వర్గశబ్దం పుంలింగం మిత్రవర్గ బయలుదేరినది పుంలింగం కనుక ప్రస్థిత మిత్రవర్గ ప్రస్థిత అర్థమైంది ఇక్కడికి మీకు ఏకస్మాత్ గ్రామాత్ వైవాహిక బృందం ఏకం గ్రామాంతరం ప్రతి ప్రస్థితం తేన బృందేన సహ వరస్య మిత్రవర్గ ప్రస్థిత వర్గశబ్దం పుంలింగం బృంద శబ్దమేమో ఉన్న పుంసలింగం వర్గశబ్దమేమో పుంలింగం అక్కడి బృందం అన్నోటేమో ప్రస్థితం అని చెప్తాం ఇక్కడేమో వర్గ ప్రస్థిత అని చెప్తాం తర్వాత మార్గమధ్యమునందు వరుడి యొక్క మిత్రవర్గము చేత మద్యము కంఠము వరకును ఆగడం త్రాగబడినది వాడు పెళ్ళవుతోనే బయలుదేరారు బాగానే ఉంది మధ్యలో వచ్చేప్పటికి వాడికి దుర్బుద్ధి పుట్టి పానశాలకు వెళ్ళారు పానశాల అంటే తాగుడు పాటుకెళ్ళారు వెళ్ళి శుభ్రంగా ఎంత తాగారంటే ఆగడం కంఠం వరకు తాగారు అంటే ఆ కంఠ పర్యంతం అన్నమాట ఆగడం అంటే కంఠం వరకు పూర్తిగా ఏమి ఖాళీ లేకుండా తాగేశారు శుభ్రంగాను పీతం అంటే తాగబడినది మార్గమధ్యే వరస్య మిత్రవర్గేణ మద్యం అంటే కళ్ళు ఆ కంఠం వరకు అంటే ఆగడం గడం అంటే కంఠం ఆగడం అంటే కంఠం దాకా తాగబడినది అంటే పీతం మరియు పునః కూడా చెప్పచ్చు ఆ వర్గము చేత అసభ్య ప్రవర్తనము ప్రారంభింపబడెను వాడు ఊరుకోక తాగిన తర్వాత వాడు ఊరుకోకు దిగాలేదు కదా అంతేత వాళ్ళు అసభ్య ప్రవర్తన అంటే అసహ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు వాళ్ళు ఏం చేశారంట మనకి కనుక వాళ్ళు అసహ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ప్రారంధం అపిచ తేన వర్గేణ అసభ్య ప్రవర్తనం ప్రారంధం అప్పుడు వరుడి యొక్క తండ్రి చేత ఆ వర్గము ఒక పొట్టునందు బంధింపబడెను వస్తే బద్ద వాడి ఊరు బండిపోయింది ఆ తండ్రికి బాధ్యతగా పెళ్లి చేసుకోవడానికి వెళుతుంటే గొడవ చేసి ఊరుకుంటాడా మరి అక్కడి నుంచి కొత్త వాళ్ళందరినీ తోసేసి తను తాళం పెట్టేశాడు ఏకస్మిన్ పోస్టే పొట్టునందు బద్ద మొత్తం అందరినీ కూడా ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళందరినీ దాంట్లో తీసేశాడు బంధించేశాడు అన్నమాట పరిపవర్తితదా వరస్య జనకేన సహ వర్గ ఏకస్మిన్ గోష్ఠే బద్ధః వివాహం కంటే అనంతరం వివాహాత్ అనంతరం ఆ వర్గం అవమానం చేత దుఃఖితమయ్యి నిర్బంధము నుండి విముక్తమయ్యను వివాహం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు తాళం తీసేసి వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు అంటే వివాహం వాళ్ళు చూడలేదు ఇంకేదనో ఈ తప్పుడు పని చేయడం వలన వాళ్ళని కొట్లో పడేశాడు చివరికి మాత్రం పెళ్లి అయిపోయిన విడిపోవాలి కదా ఇంటికి అదే విడిపెట్టి వారించాడు ఇది మనం సంస్కృతంలో కథ రాసినట్టు లెక్క అన్నమాట రెండవ చెప్పండి ఇప్పుడు మనకు మిగిలింది ఏమిటో తెలిసిన పంచమీ విభక్తి ఆకారాంత స్త్రీలింగాలలో పంచమీ విభక్తి అక్కడ మిగిలింది కానీ పంచమీ విభక్తి మీకు వచ్చు కానీ అది మీరు ఫలానా నేను చెప్పలేదు అందుకని మీకు ఇంకా పంచమీ విభక్తి ఎట్లా ఉంటుందో నేర్చుకున్నామని అనుకుంటున్నారు కానీ పంచమీ విభక్తి మీకు వచ్చిందే ఇప్పుడు చూడండి మళ్ళీ అహం సీతాత్వం సీతాంతో ప్రథమా విభక్తి సీతే నమస్తే అభిషలంతే అనేటువంటి సంబోధన ప్రథమా విభక్తి అహం సీతాం ప్రతిగత అనేటువంటిదేమో మొదలైనదేమో ద్వితీయ విభక్తి అహం సీతయా సహగత మొదలున్నవేమో తృతీయ విభక్తి అహం సీతాయే ఆగత మొదలున్నవేమో చతుర్థీ విభక్తి అహం సీతాయా వయస్యా మొదలున్నవి షష్ఠీ విభక్తి అహం సంస్కృత భాషాయా ఆసక్త మొదలున్నది సప్తమీ విభక్తి మనకు వీలుండల్లా పంచమీ విభక్తి పంచమీ విభక్తి మీరు నేర్చుకున్నదే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు షష్ఠీ విభక్తిలో ఏం నేర్చుకున్నారో అదే పంచమీ విభక్తిలో కూడా ఉంటుందన్నమాట షష్ఠీ విభక్తిలో యాహ తీరుతుంటే ఇక్కడ కూడా యాహ తీరుతుందన్నమాట అంతే సూచన సీతా మొదలైన వారి చివర యాహ అనుదానం
శబ్దాన్ని చేర్చినచో అవి పంచమీ విభక్తి ఎంత బదులును. అంటే పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి ఒకటే విధంగా ఉంటుందంటాం అన్నమాట. దానికి యా చేరుతుంది, దీనికి యా చేరుతుంది. సీతాయా సీత వలన సీత కంటే ఇక్కడ ఉత్తమహాని పుంలింగంలో ఉంటే ఉత్తమా ఉత్తమురాలు, ఉత్తమురాలను ఉత్తమురాలు. శ్రేష్ఠ అంటే శ్రేష్ఠురాలు, శ్రేష్ఠురాలను శ్రేష్ఠురాలు. పై పదములతో క్రింది విధముగా వాక్యములను చేయవచ్చును. సీతాయా రమ, సీత కంటే రమ ఉత్తమురాలు, సీత కంటే రమ ఉత్తమురాలు. ఇలాగే శ్రేష్ఠ సీతాయా రమ శ్రేష్ఠ, శ్రేష్ఠురాలను శ్రేష్ఠురాలు అని అర్థాలు వస్తాయి. ఉన్నత సీతాయా రమ ఉన్నత, సీతాయా రమ హ్రస్వ. అలాగే సీతాయా రమ లంబ, సీతాయా రమ నిపుణ, సీతాయా రమ చతుర, సీతాయా రమ కుశల, సీతాయా రమ జ్యేష్ఠ, సీతాయా రమ అవర. ఇట్లాంటి వాక్యాలు చేయవచ్చు. అహం సీతాయా ఉన్నత చెప్పండి మీరు. అహం సీతాయా ఉన్నత, త్వం సీతాయా ఉన్నత, సా సీతాయా ఉన్నత, కా సీతాయా ఉన్నత, ఏషా సీతాయా ఉన్నత, ఇయం సీతాయా ఉన్నత, అసౌ సీతాయా ఉన్నత. ఆ తర్వాత రెండు ఇందాక మనం అనుకున్నట్టుగానే మూడు వాక్యాలలో మొత్తం శ్రద్ధ చెప్పుకునే ప్రక్రియలో ఇప్పుడు మనం ప్రథమ ద్వితీయులు కలిపినటువంటి వాక్యం చెప్పుకుంటున్నాం. సీత అంటే సీత, సీతాం ప్రతి అంటే సీతను గురించి, కా అంటే ఏవతే కాం ప్రతి అంటే ఎవరి గురించి. కా ప్రశ్న సమాధానం వస్తున్నాయి. కా కాం ప్రతి కదా, కా ఏవతే ఎవరిని గురించి వెళ్ళింది. దానికి సమాధానం సీత రమాం ప్రతి గత, సీత రమను గురించి వెళ్ళింది. కా అనడు కా కాం ప్రతి గత, సీత రమాం ప్రతి గత అని. కాబట్టి ఇందులో ప్రథమ ద్వితీయులు కలిపినటువంటి వాక్యం ప్రశ్న సమాధానం వచ్చేసాయన్నమాట. గత అనే దాని బదులు ఆగత కూడా ఉపయోగించవచ్చు, మనం ప్రస్థిత ఉపయోగించవచ్చు. కాకాం ప్రతి ప్రస్థిత, సీతారామం ప్రతి ప్రస్థిత, అలా సమాధానం కూడా చెప్పవచ్చు. పై పదములతో ప్రశ్నార్థక వాక్యములను చేయవచ్చును. కాకాం ప్రతి ప్రస్థిత ఎవతే ఎవరిని గురించి బయలుదేరినది. దానికి సమాధానం సీత రమాం ప్రతి ప్రస్థిత, సీత రమను గురించి బయలుదేరినది. అలాగే గత ఉపయోగించవచ్చు. ఆ గత కాకాం ప్రతి గత, సీతారమాం ప్రతి గత, కాకాం ప్రతి ఆగత, సీతారమాం ప్రతి ఆగత. కాబట్టి మూడు చూడండి. తృతీయ చతుర్థులు కలిపిన వాక్యం ఒక వాక్యము, ప్రథమ ద్వితీయులు కలిపిన వాక్యం. ఇప్పుడు రెండో వాక్యాన్ని తృతీయ చతుర్థులు కలిపి చెప్పుకుంటున్నాం. సీతయ అంటే సీత చేత, కయా అంటే ఎవరి చేత, ప్రశ్నలు కావాల్సినది. కయా అంటే ఎవరి చేత, సీతాయే అంటే సీత కొరకు, కస్యే అంటే ఎవరి కొరకు. తర్వాత కిం అంటే ఏమిటి, దత్తం ఏమి, దత్తం ఇయ్యబడినది. పై పదముల సాయంతో ఈ క్రింది ప్రశ్నోత్తరములను కోరుకోవచ్చును. కయా కస్యై కిం దత్తం అయిపోయినప్పుడే రెండో వాక్యం కూడా పూర్తవుతుంది. ప్రశ్న సమాధానం కూడా కయా కస్యై కిం దత్తం, ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది. కానీ రమయ ఉమాయై పుస్తకం దత్తం, రమయ అంటే రమ చేత, ఉమాయి ఉమ కొరకు, పుస్తకం దత్తం పుస్తకము ఇయ్యబడినది. చెప్పండి. దత్తంపై సూచనల ఆధారమున ఖాళీలను చేయుడు. ఇప్పుడు ఇక్కడ ఉత్తమ ఉపయోగిస్తాం, శ్రేష్ఠ ఉపయోగిస్తాం, ఉన్నత ఉపయోగిస్తాం, హ్రస్వ లంబ ప్రాంచు కొట్టేద్దాం అనుకున్నాం కదా, ప్రాంచు లంబ రాసుకోండి. అక్కడ సీత కంటే ఎవరి ఉత్తమురాలు చెప్పండి. సీత కంటే సరళ ఉత్తమురాలు, లత కంటే ఎవరి ఉన్నతురాలు, లత కంటే సునంద ఉన్నతురాలు. అలాగే వరసలో ఉంటాయి ఇవన్నీ కూడా ఇట్లాంటి వాక్యాలు. తర్వాత కా కాం ప్రతి గత ఆగత మొదలై చెప్పచ్చు. ఎవరిని గుర్చి వెళ్ళినది, సరళ శాంతను గుర్చి వెళ్ళినది. ఎవరిని గుర్చి వచ్చినది, గంగ సరోజను గుర్చి వచ్చినది.
ఈ విధంగా ప్రథమ ద్వితీయులు కలిపినటువంటి వాక్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మీకు అర్థం అవుతాయి. తర్వాత చెట్టు చివరికి విచిత్ర కథ అని ఒక కథ ఉన్నది. ఆ కథ కూడా పూర్తి చేస్తే మనం ఈ పాఠాన్ని పూర్తి చేసినట్టు అవుతుంది. కవితకు కవితాయా షష్ఠీ విభక్తి కనుక యా కవితాయా వివాహమునందు శ్రద్ధ లేదు. శ్రద్ధానదు శ్రద్ధానది కవితాయా వివాహే శ్రద్ధానది మమతకు మమతకు వివాహమునందు శ్రద్ధ అధికము. అర్థమవుతుంది కదా నీకు. కవిత జ్యేష్ఠురాలు మమత కనిష్ఠురాలు. అంటే కవిత ఏమో పెద్దది, మమత ఏమో చిన్నది. కవిత యొక్క వివాహం కంటే అని చెప్పండి. వివాహాత్ అనంతరం కదా నను మమత యొక్క వివాహమునకు అవకాశము అవకాశ కవితాయా వివాహాత్ అనంతరం ఖలు మమతాయా వివాహస్య అవకాశ. అంటే పెద్దానికి పెళ్లి కాకుండా చిన్నదానికి చేయుదా అందుచేత అన్నమాట. తల్లి చేత అంబయ బోధిత అయినను బోధితాపి కవిత చేత కవితయ వివాహము అంగీకరింపబడలేదు. వివాహం పుల్లింగం కనుక నా అంగీకృత. అంబయ బోధితాపి కవితయ వివాహ నా అంగీకృత. మమత కంటే కవిత సుందర స్వరూప. మమతాయా కవిత సుందర స్వరూప. తల్లి చేత మమత కొరకు మమతాయై వరాన్వేషణము చేయబడెను. మమతాయా కవిత సుందర స్వరూప అంబయ మమతాయై వరాన్వేషణం కృతం. ఒక వరుడు మమత యొక్క దర్శనార్థము వచ్చెను. ఏక వరః మమతాయా దర్శనార్థం ఆగత. కానీ కవిత ఎదురుచ్చయ స్త్రీలింగం కనుక ఎదురుచ్చయ వరుని చేత మొదట చూడబడెను. ఏక వరః మమతాయా దర్శనార్థం ఆగత. పెళ్లి గురించి చూడడానికి వచ్చాడు. కానీ అంటే కింటు కవిత ఎదురుచ్చయాన్ని తలవంతలంపుగా వరుని చేత మొదట చూడబడెను. వరేణ ప్రథమం దృష్ట. నీ పెళ్లి వద్దంటున్నా దీన్ని వాడు చూశాడు వాడు. వరుని చేత కవిత అపేక్షిత అయ్యను. కవిత చేత కూడా వరుడు అపేక్షితుడయ్యను. నేను చెప్పేస్తున్నాను. వరేణ కవితాపేక్షిత కవితయా వరః అపేక్షిత. ఈ పాఠం అయిపోయింది. సంస్కృత ప్రవాహిని 12 పాఠాలు పూర్తి చేశాం. 13వ పాఠాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందుకు పూర్వం మనం నేర్చుకున్నటువంటి పాఠాలను ఒక్కమాడు కొంచెంగా అనుకుని తర్వాత కొత్త పాఠంలోకి వెళదాం. అహం రామ మొదలైనవి ప్రథమావిభక్తి వాక్యాలు. అకారాంత పుంలింగ శబ్దాల్లో అహం రామ మొదలైనవి పుంలింగ వాక్యాలు. తర్వాత రామ నమస్తే అభికుశలంతే మొదలైనవి సంబోధన ప్రథమావిభక్తి వాక్యాలు. అహం రామం ప్రతిగతః తం రామం ప్రతిగతః మొదలైనవి ద్వితీయావిభక్తి వాక్యాలు. అహం రామేణ సహ గతః తం రామేణ సహ గతః మొదలైనవి తృతీయావిభక్తి వాక్యాలు. అహం రామాయ ఆగతః తం రామాయ ఆగతః మొదలైనవి చతుర్థీ విభక్తి వాక్యాలు. అహం రామాత్తు ఉన్నతః తం రామాత్తు ఉన్నతః మొదలైనవి పంచమీ విభక్తి వాక్యాలు. అహం రామస్య వయస్యః తం రామస్య వయస్యః మొదలైనవి షష్ఠీ విభక్తి వాక్యాలు. అహం సంస్కృత పాఠే ఆసక్తః తం సంస్కృత పాఠే ఆసక్తః మొదలైనవి సప్తమీ విభక్తి వాక్యాలు. ఇప్పటి అహం అయిపోయి ఇక్కడికి శబ్దం పూర్తి చేశాం. అకారాంత పుంలింగ శబ్దాన్ని ఏకవచనంలో పూర్తిగా పూర్తి చేశాం. అన్ని విభక్తుల్లో వాక్యాలతో సహా
7 సర్వనామముల్ని కలుపుకుని 7 వాక్యాలు కాకుండా ఇంకా అవసరమైన చోట ఆ వాక్యాలు ఈ వాక్యాలు చెప్పుకుంటూ చేశాం. ఇప్పుడు ఇంకా 3 వాక్యాలలో మొత్తం శబ్దం చెప్పుకునేటువంటి ప్రక్రియ కూడా కొంతవరకు నడిపాం. ఇప్పుడు ఏం చేస్తామో మనం ఆలోచిద్దాం. 3 వాక్యములలో అన్ని శబ్దములను నేర్చుకున్న పద్ధతికి సూచనలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం అకారాంత పుంలింగ శబ్దాలు నేర్చుకున్నాం కదా. ఒక్కొక్క శబ్దాన్ని 3 వాక్యాలలో మొత్తం శబ్దం వచ్చేటువంటి ప్రక్రియ గురించి ఆలోచిస్తున్నాం. అంటే శబ్దం ఇంకా మనకు సందేహం ఉండకూడదు. 3 వాక్యాలలో మొత్తం శబ్దం మనం చేసేయాలి వాక్యాలతో సహా. 1 పేర్లను తెలుపు పదములను నామవాచకములు విశేష్యములు అంటారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పేర్లను చెప్పేటువంటి పదాలని ఏమంటామా? నామవాచకాలని అంటాం, విశేష్యములు అని కూడా అంటాం. అవి రామ, మార్జాల, వృక్ష మొదలున్నాయి. అంటే ఒకటి మనిషి పేరు, ఒకటి జంతువు పేరు, ఒకటి చెట్టు పేరు ఇచ్చాం. మనుష్యులు, పశుపక్షాలు, పదార్థములు మొదలగు వాని గుణములను దోషములను చెప్పులను విశేషములు. మనుష్యులు గాని, జంతువులు గాని, చెట్లు గాని, వస్తువులు గాని వీటి యొక్క గుణాలని దోషాలని చెప్పే పదాలను ఏమంటారు మనం? విశేషములు అంటాం. ఉదాహరణ ఏమిటి? ఉత్తమ నర అన్నాం. ఉత్తమ నర అన్నప్పుడు నర అనేటువంటిది నామవాచకం, విశేష్యం. ఉత్తమ అనేటువంటిది అతని యొక్క గుణం చెప్పింది కాబట్టి ఉత్తమ అనేది గుణం కాబట్టి విశేషణము. నర అనేటువంటిది నామవాచకం. ఉత్తమ నర. అలాగే శ్రేష్ఠ, అధమ మొదలైన అన్ని కూడా విశేషణాలు ఉంటాయి. అంటే ఓ మనిషి యొక్క కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అంటే వాళ్ళ యొక్క గుణాల దోషాలు చెప్పేది. 2 పేర్లకు బదులుగా ఉపయోగింపబడు పదములను సర్వనామములు అంటారు. పేర్లకు బదులుగా ఉపయోగిస్తాం. పేర్లు అంటే రామ అన్నాం, రాముని యొక్క చరిత్ర చెప్తూ రామ ఉత్తమ అన్నాం. తర్వాత ప్రతిమాడు రామ అంటుంటే తలలోతుగా ఉంటుంది, అంతేనా సా అని ఉపయోగిస్తాం. అంటే ఆ రాముడు అని ఎవరికైనా ఉపయోగించచ్చు. దీన్ని ఎలయ కావచ్చు, కొలయ కావచ్చు, మలయ కావచ్చు, ఎవడైనా సరే రాముడి కానక్కర్లేదు. అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగింపబడేటువంటి వాటిని ఏమంటాం మనం? సర్వనామములు అంటాం. అవి పేర్ల అన్నిటికీ ఉపయోగింపబడు, ఏదైనా ఉపయోగింపబడతాయి. కానీ స్త్రీ పుంసకలింగములను విజ్ఞప్తి అందుకొని దైవవారినే ఉపయోగింపబడలేదు. అంటే మనం ఉపయోగించేది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అని గ్రహించి అలాంటి వాటినే విశేషణాలు ఉపయోగించాలి. 3 కిం అన్నది ఒక సర్వనామ శబ్దం. కిం అనేటువంటిది ఒక సర్వనామ శబ్దం. దీని చివర మకారం ఉన్నది కావున ఇది మకారార్థం. కిం అంటున్నాం శబ్దం పేరు. కిం అంటే చివర ఏమనిపిస్తుంది? మకారం అనిపిస్తుంది కాబట్టి ఇది మకారార్థం. ఇది పుంలింగ ప్రథమా ఏకవచనమున కానియు, స్త్రీలింగ ప్రథమా ఏకవచనమున కానియు, నపుంసకలింగ ప్రథమా ఏకవచనమున కిం అనియు ఉంటుంది. మనం పుంలింగానికి చెప్పదలుచుకుంటే కా అంటాం. కిం అనే శబ్దమే, శబ్దం మాత్రం కిం శబ్దం మకారార్థం. కానీ పుంలింగంగా చెప్పదలుచుకుంటే కా అంటాం. పుంలింగంగా చెప్పదలుచుకుంటే కహ కహ అని అంట. స్త్రీలింగంగా చెప్పదలుచుకుంటే కా అంట. నపుంసకలింగంగా చెప్పదలుచుకుంటే కిమ్ అని. కానీ అది మనం ఏ ఏ లింగంలో మార్చుకోదలుచుకుంటే ఆ విధంగా చెప్పాలన్నమాట. దీనిని అన్ని విభక్తులలో తెలుసుకున్నచో అన్ని శబ్దములను 3 వాక్యములతో మీకు వశములగును. వీటిని ఏం చేయాలి? మనం అన్ని విభక్తులలో తెలుసుకోవాలి. కిమ్ అనే శబ్దము ప్రథమా విభక్తిలో పుంలింగంలో కాని, స్త్రీలింగంలో కాని, నపుంసకలింగంలో కిమ్ అని ఉంటుందని తెలుసుకున్నాం. దానికి అన్ని విభక్తుల్లో కూడా తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకుంటే మనకు భాష చాలా తేలిగ్గా వస్తుంది. దాన్ని ఏ విధంగానైనా మనం ఉపయోగించడానికి వీలవుతుంది. దాన్ని మనం 3 వాక్యాల్లో మొత్తం శబ్దం చెప్పుకోవడానికి కూడా మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఇది ఏకవచనమున తృతీయ వరకును రామ మొదలైన వారి వల్లే ఉండును. దీంట్లో కూడా పెద్ద కష్టం లేదు. తృతీయ విభక్తి వరకు రామ అనేటువంటి శబ్దానికి మనం ఎలా ఉపయోగించాము అంటే అకారాంత పుంలింగ శబ్దానికి ఎట్లా
ఉపయోగించామో అలాగే ఉపయోగించదు. ఎట్లాగంటే కహ రామ, రామ అనే ప్రథమా విభక్తి కహ, రామం కం, రామేణ కేన. ఇంతవరకు సమానమే. తర్వాత కొంచెం మార్పు వస్తుంది. అదే ఇప్పుడు చెప్పబోతున్నాం మనం. అతనే ఇప్పుడు తృతీయ విభక్తి వరకు కిం శబ్దము రామ మొదలైన వారి వలనే ఉంటుంది అంటామన్నమాట. తృతీయ వరకును రామ మొదలైన వారి వలనే ఉండును. సంబోధన ప్రథమ ఇందు లేదు. కిం శబ్దానికి సంబోధన ప్రథమ ఉండదు. చతుర్థి మొదలైన విభక్తులతో కూడా రూపములను తేలికగా గ్రహించవచ్చును. మనం కష్టం అనుకోక్కలేదు. చతుర్థి విభక్తికి నుంచి చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. మనం చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు అన్నమాట. క్రింది ప్రశ్నోత్తరముల వలన అన్ని స్పష్టమగును. కింద ప్రశ్నలు ఉత్తరాలు ఉన్నాయి. వాటిని బట్టి మనకు స్పష్టమవుతుంది. ప్రథమా విభక్తులు కహ ఎవడు, ఏది. ద్వితీయ విభక్తులు కం ఎవరిని గూర్చి, దేనిని గూర్చి. కేన అంటే ఎవరి చేత, ఎవరి కూడా, దేని చేత, దేని కూడా. కస్మై అంటే ఎవరి కొరకు, దేని కొరకు. కస్మాత్ అంటే ఎవరి వలన, దేని వలన. కస్య అంటే ఎవరి యొక్క, ఎవరికి, దేని యొక్క, దేనికి. కస్మిన్ అంటే ఎవరి యందు, దేని యందు. ఇలా ఉన్నది. దీన్ని ఒక్క నిమిషం 2 మాటలు చెప్పేస్తే ఇవి 2 వచ్చేస్తాయి. ఎలాగంటే కాకం కేన కస్మై, కస్మాత్ కస్య కస్మిన్. కాకం కేన కస్మై, కస్మాత్ కస్య కస్మిన్. చెప్పండి మీరు. కస్మిన్ అంటే కహ అంటే ప్రథమ మొత్తం వరకు వచ్చేసినాయి అన్నమాట. కహ ఎవడు, కం ఎవరిని, కేన ఎవరి చేత, కస్మై ఎవరి వరకు, కస్మాత్ ఎవరి వలన, కస్మిన్ ఎవరి. మరి చెప్పండి. కహ ఇప్పుడు 3 వాక్యాలు తీవ్రుడు చెప్తున్నాం. కహ ప్రథమా ద్వితీయ, కే కస్మై తృతీయ చతుర్థి, కస్మాత్ కస్య కస్మిన్ పంచమి, షష్ఠి, సప్తమి. ఈ విధంగానే మనకు అందువల్ల తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. కహాకం అనండి. మరి కస్మిన్ నేనంటున్నాను బట్టి కహాకం కేన కస్మై, కస్మాత్ కస్య కస్మిన్. కహాకం అంటే ప్రథమా ద్వితీయులు, కేన కస్మై అంటే తృతీయ చతుర్థులు, కస్మాత్ కస్య కస్మిన్ అంటే పంచమి, షష్ఠి, సప్తమి. ఇప్పుడు చూడండి. ప్రథమా ద్వితీయాంత పదములతో ప్రశ్నోత్తరములు. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి 2 కలిపి ప్రశ్నలు, సమాధానాలు చెప్పుకుంటున్నాం. కహ కం ప్రతిగత ఎవడు ఎవరిని గురించి వెళ్ళినాడు. ఇప్పుడు మొట్టమొదటి వాక్యం మొత్తం శబ్దం 3 వాక్యాలు చెప్పే పద్ధతిలో ప్రథమ ద్వితీయం కలిపి చెప్తున్నాం. ఎవడు ఎవరిని గురించి వెళ్ళినాడు. కహ కం ప్రతిగత. దానికి సమాధానం శివుడు కృష్ణుని గురించి వెళ్ళినాడు. అంతే. ఈ కహ అనేటువంటి చూడండి, ఇది ప్రశ్నగా ఉపయోగించి అన్ని విభక్తుల్లోనూ వస్తుంది. మనకు 3 వాక్యాలకు ఉపయోగిస్తుంది అన్నమాట. కహ కం ప్రతిగత, శివ కృష్ణం ప్రతిగత. ఒక వాక్యం అయిపోయింది. తర్వాత ఏది దేనిని గురించి వెళ్ళినది. కహ కం ప్రతిగత. మరి ప్రథమ ద్వితీయలే ఇదే ప్రశ్న. మరి కహ కం ప్రతిగత. మార్జాలను శావకమును గురించి వెళ్ళినది. మార్జాల అంటే పిల్లి, శావకమును గురించి పిల్లను గురించి, పిల్లి పిల్లను గురించి వెళ్ళింది అని చెప్పామన్నమాట. కహ కం ప్రతిగత, మార్జాల శావకం ప్రతిగత. ఇక ఈ ప్రథమా ద్వితీయులు కలిపిన వాక్యాలు ఇవి బాగా నవ్వుతున్నాయి, బాగా తెలుసుకున్నారు కనుక తర్వాత మళ్ళీ తృతీయ చతుర్థులు కలిపినటువంటి వాక్యాలు చెప్తున్నా. కేన కస్మై కిం దత్తం. కేన కస్మై ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది. ఎవరిని చేతి చెప్పండి. ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది. దాని గోపాలైన శంకరాయ ధనం దత్తం. గోపాలైన తృతీయ, శంకరాయ చతుర్థి, ధనం కిం అన్నట్టు అనమాట. ధనం అంటే ప్రథమ నపుంసకలింగ. ధనం దత్తం. గో అనే మరి గోపాలైన మరి ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది. జనకుని చేత పుత్రుని కొరకు పుస్తకం ఇవ్వబడినది. జనకే
మరి చెప్పండి. జనకేన పుత్రాయ పుస్తకం దత్తం. అంటే జనకుని చేత పుత్రుడి వరకు పుస్తకం ఇవ్వడు. తృతీయ చతుర్థుడు కలిసినటువంటి వాక్యం. ఇలాగే కింద ఇవన్నీ వచ్చినాయి. ఇవి అర్థం చేసుకోవచ్చు. తర్వాత మూడో వాక్యం పంచమి షష్ఠి సప్తమి కలిపినటువంటి వాక్యం. మూడింటిని కలిపి వాక్యం. జనకే తర్వాత పంచమి షష్ఠి సప్తమి ఈ మూడంతాలతోనూ మనం వాక్యం తయారు చేస్తున్నాం. ప్రశ్న వాక్యము సమాధాన వాక్యం కూడా. కస్మాత్ కస్య కస్మిన్ అని ఈ మూడు ఏర్పడతాయి. ఎవరి వలన ఎవరికి ఎవరి యందు విశ్వాసము కలిగినది. కస్మాత్ కస్య కస్మిన్ విశ్వాసః సంభూతః. కస్మాత్ కస్య కస్మిన్ విశ్వాసః సంభూతః అని ఇంకోమాడు. కస్మాత్ కస్య కస్మిన్ విశ్వాసః సంభూతః. కస్మాత్ అనేది పంచమి, కస్య అనేది షష్ఠి, కస్మిన్ అనేది సప్తమి, విశ్వాస అనేది పుంలింగం కనుక సంభూత అనేటువంటిది కూడా పుంలింగంగా ఉపయోగించాం. కస్మాత్ కస్య కస్మిన్ విశ్వాస సంభూత. తర్వాత అలాగే పంచమి షష్ఠి సప్తములు కలిపి ఈ కింద కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి. అవి మీరు చక్కగా జాగ్రత్తగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏమిటంటే కిం శబ్దము వాక్యం ఒకటి, తత్శబ్దం వాక్యం కూడా ఒకటి ఇస్తున్నాం. ఏమిటంటే కహాకం కేన కస్మై తస్మాత్ కస్య కస్మిన్ అనడి. కహాకం కేన కస్మై తస్మాత్ కస్య కస్మిన్. అలాగే సహ తద్దనే శబ్దం అని దానికి మొట్టమొదటి ప్రథమాధిపతిలో మాత్రం సహ అని ఉంటుంది. సెకండ్ చోట్ల అంతలో తత్ అని ఉపయోగించబడుతుంది, త అని ఉపయోగించబడుతుంది. కాబట్టి దాన్ని ఎలా చెప్పాలి? కహాకం అన్నట్టే సహాకం కేన కస్మై తస్మాత్ కస్య కస్మిన్. మరి మాట్లాడి సహాకం కేన కస్మై తస్మాత్ కస్య కస్మిన్. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే కిం శబ్దంతోనేమో ప్రశ్న, కిం శబ్దంతో ప్రశ్న, తద్దనే శబ్దంతో సమాధానం. కిం శబ్దము తద్దనే శబ్దము. కిం శబ్దము తద్దనే శబ్దం. కిం శబ్దంతో ప్రశ్న, తద్దనే శబ్దంతో సమాధానం. ఇక్కడ చూడండి, ఎవడు ఎవరిని గురించి వెళ్ళినాడు, దానికి సమాధానం ఇక్కడ పేరే ఉండదు. అతడు అతనిని గురించి వెళ్ళినాడు అంతే. ప్రశ్న దానికి సమాధానం తద్దనే శబ్దంతో, అంటే అతడు అతన్ని గురించి వెళ్ళి పేరే ఉండదు అనమాట. కహా తం ప్రతి గత, కహా తం ప్రతిగత, సహ తం ప్రతిగత. ఎవరి చేత ఎవరి కొరకు ఏది ఇయ్యబడినది. కహాదత్త ఇవి వచ్చేది కొంచెం పుణ్యం వస్తుంది కనుక కేన కస్మై కహాదత్త. మరి చెప్పండి, అంటే ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది. దానికి అతని చేత అతని కొరకు ఆహారం ఇయ్యబడినది. తేన తస్మై ఆహార దత్త. తేన అనేది తృతీయ, తస్మై చతుర్థి, ఆహార అనేది పుంలింగం ప్రథమావిభక్తి. దత్త తేన తస్మై ఆహార దత్త. ఎవరి వలన ఎవరికి ఎవరి యందు విశ్వాసం కలిగినది. సంభూత అతని వలన అతనికి అతని యందు విశ్వాసము కలిగినది. తస్మాత్ అంటే అతని వలన పంచమి, తస్య అతనికి షష్ఠి, తస్మిన్ అంటే అతని యందు విశ్వాస సంభూత అని మనం పంచమి షష్ఠి సప్తమి కలుపుకుని వాక్యం చెప్పాం. తర్వాత అతన్ని గురించి ఇంకా తర్వాత ఈ వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలు ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా నీకు అర్థం అవుతాయి అంతే వదిలేస్తున్నా. ఏ తర్వాత వెనక్కి తిప్పండి. ఇప్పుడు ఇక్కడ అన్ని స్త్రీలింగాలు ఉంటాయి. మకారాంత స్త్రీలింగ కిం శబ్ద. మనం పుంలింగంలో కిం శబ్దం చెప్పుకున్నాం, ఇప్పుడు స్త్రీలింగంలో కిం శబ్దం చెప్పుకుంటున్నాం. ఎలాగంటే కా కాం కయా